గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. కుండపోత వానలకు పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, మిరప చేలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాల్లో నీరు నిలవటంతో పంట కుళ్లిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ సాగు చేశామని, పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు చెబుతున్నారు. నల్లపాడు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పడినటువంటి భారీ వర్షంతో ఇటు చూసినా కూడా పంట పొలాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు శివారు ప్రాంతమైన నల్లపాడు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి చెరువును తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పత్తి పంట అయితే పూర్తిగా నీట మునిగి కనిపిస్తుంది. పొలం నిండా కూడా నీరు పెద్ద ఎత్తున వర్షపు నీరు అయితే నిల్వ ఉంది. ఇటు చూసిన పంట కాలంలో కూడా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అటు రైతులు అయితే ఒక వింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నెల-2 నెలల పంట ఈ పత్తి పంట ఈ వర్షం నీటికి, ఈ వరద నీటి వల్ల దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టామని పంట 2 నెలల పంట చేతి బాగానే వస్తుందన్న ఈ సందర్భంలో ఒక్కసారిగా రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పొలాలన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తూ పెద్ద ఎత్తున నీరు నిలవడం వల్ల ఆ మొక్కలన్నీ కూడా చనిపోయే పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అన్నదాతలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ పెద్దనా, మీరు ఏ పంట వేశారు, ఏంటి పరిస్థితి? పత్తి చేయలేనా, ఇంకేముండీ. ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు పంట పరిస్థితి ఎలా ఉంది ఏంటి? 15 ఒక 20 దాకా అవుతాయి. ఏంటి నీళ్లు చూస్తే చెరువులు లాగా ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు పోయేది ఎప్పుడు? పంట చేతి అంటే మొక్క బతికిద్దా? మూసుకొస్తుంది మరి, ఇయ్య తగ్గలేదు, ఏమైంది ఏం తెలిసిద్ది మనకి, పైన మూసుకొస్తుందిగా మళ్ళీ. అంటే ఇప్పుడు ఏంటి పంట అంటే మొక్క బతికిద్దా లేకపోతే ఏమైనా ఇబ్బందా? ఇట్ట పోతే బతికిద్ది, ఇట్ట మళ్ళీ పడ్డాయి అనుకో ఆ చెట్టు అటు ఇటు గాలి తగిలి నీళ్ళు దాంట్లో పోయి ఎండిపోతాయి నిదానంగానైనా. మీరు చెప్పండి, ఏ పంట వేశారు, ఇప్పుడు ఈ పంట పరిస్థితి ఏంటి? పత్తి వేసాం, వరి వేసాం. వరి మొన్న ఒకసారి మునిగింది, మళ్ళీ మునిగిపోయింది. అది నమ్మకం లేదు, ఇక లేదు, ఇక పత్తి లేదు. పెట్టుబడి అంతా వ్యవసాయం ఒక 5 ఏళ్ళు, విత్తనాలు ఒక 5 ఏళ్ళు, ఆ కూలి బోలి ఏదన్నా కానీ ఒక 12-13 ఏళ్ళు అవుద్ది. ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయి ఏంటి? వాన లేకపోతే 2 రోజులు పడతాయి, వాన పోతే, లేకపోతే కంటిన్యూగా 2 నెలలు ఉంటాయి. అది చెప్పండి. ఇప్పుడు కౌలుకి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కౌలు పెట్టుబడి మొత్తం చాలా ఖర్చు. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు కౌలు. ఈ వ్యవసాయం ఒక 5-6 ఏళ్ళు ఇప్పుడు వ్యవసాయం అయ్యింది. పైన విత్తనాలు కూలి ఒక 7-8 ఏళ్ళు అవుద్ది, మొత్తం 10-12 ఏళ్ళు అవుద్ది. కౌలు మొత్తం 30-35 ఏళ్ళు. మొత్తానికి ఈ వర్షం వల్ల అయితే రైతులు కొంత ఇబ్బంది అంటారు. కొంత కాదు, బాగా ఇబ్బంది. కొంత అయితే బాగాలేదు, ఒకటి దిగులు పడి సత్తనాడు అసలు. ఏం చేయాల్సింది ఎవరికి ఏమీ అర్థం కాకుండా పరిస్థితి ఉంది. చెప్పండి, ఏంటి ఎటు చూసినా పంట పొలాల్లో నీళ్ళే కనిపిస్తున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అన్నదాతలది? ఏదైనా లాసే కదా. ఏ పంట వేశారు ఇప్పుడు? ఈ నీళ్ళు ఎలాగ ఉంది, ఎలాగే ఉన్నాయా? మీ వాళ్ళకి ఏదో దెబ్బతింది, ఉరక దెబ్బతింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది, ఏంటి పెట్టుబడి ఎంత పెట్టారు? 30,000 పైన, 35,000-40,000 దాకా. ఏంటి పరిస్థితి అసలు? ఈ నీళ్ళు ఇంతలో ఉన్నాయి కదా, ఎప్పుడు పోతాయి ఏంటి? ఇంకా 2-3 రోజులు పెట్టి పోవాలి. చూసినట్టయితే ఎటు చూసినా కూడా పంట పొలాలు పూర్తిగా నీటిమయం అవడంతో ఈ నీళ్లు పోవాలంటే కనీసం 2-3 రోజులు పడుతుందని, పైగా వాతావరణం కూడా పైన అంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈ మొక్కలు కానీ పంట పొలం అనేది చేతికి వచ్చే పరిస్థితి లేదని, మళ్ళీ మొదలెత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వాన కోసం చూసిన ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ వాన పట్టడం వల్ల ఈ నీరు పూర్తిగా పొలాల్లో ఉండిపోవడం, బయటికి వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల కూడా కొంత ఏదైతే పంటకాలంలో ఉన్నాయో ఈ పూటికి తీయపోవడం వల్ల కూడా ఈ పంటకాలంలో నీళ్ళు లాగే ఉంటాం, ఆ నీళ్ళన్నీ కూడా పొలాల్లోకి వెళ్ళడం వల్ల కూడా ఈ పరిస్థితి కూడా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.